ఐఆర్సిటిసి జపాన్ టూర్ ప్యాకేజీ 10 రోజులు పండుగలే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జపాన్కి వెళ్ళాలి అనేది చాలా మంది కల. టోక్యో నగరంలోని ఆకాశ హర్మయాలు, ఫ్యూజీ పర్వతం, బుల్లెట్ ట్రైన్లు, టోక్యోలోని పురాతన ఆలయాలు, ఓసాకా సందడి, హిరోషిమా చరిత్ర ఇవన్నీ ఒకే ట్రిప్లో చూడాలని ఎవరికైనా ఉంటుంది. కానీ జపాన్ ట్రిప్ అంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుందని చాలా మంది వెనక్కి తగ్గుతూ ఉంటారు. అలాంటి వారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే ఐఆర్సిటిసి ఒక ప్రత్యేక అవకాశం తీసుకువచ్చింది. మొత్తం 10 రోజుల జపాన్ పర్యటన, 1 కాదు 2 కాదు ఏకంగా 7 నగరాలు. టోక్యో నుంచి హకోనో వరకు, హమామక్యూ, టోక్యో, ఒసాకా, నారా, హిరోషిమా వరకు జపాన్లోని ఎన్నో ప్రసిద్ధ ప్రదేశాలను ప్యాకేజీలో చూడొచ్చు. అంతేకాదు జపాన్ అంటే గుర్తుకు వచ్చే బుల్లెట్ రైలు ప్రయాణాన్ని కూడా ఈ టూర్లో అనుభవించవచ్చు. మరి ప్యాకేజీ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఢిల్లీ నుంచి ఎలా ప్రయాణం ఉంటుంది, ఏ నగరాలు చూపిస్తారు, ఏ ప్రదేశాలకు తీసుకువెళ్తారు, బుల్లెట్ రైలు ఎక్కడ ఎక్కిస్తారు, మొత్తం ప్యాకేజీ ధర ఎంత, దాదాపు 3.5 లక్షల రూపాయలు పెట్టే ఈ ట్రిప్ చూస్తే అందులో ఏం లభిస్తుంది, ఈ ప్యాకేజీ ఎవరికి ఉపయోగపడుతుంది, అసలు ఇది నిజంగానే విలువైన ప్యాకేజీనా, ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా ఈ జపాన్ టూర్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూద్దాం. ఐఆర్సిటిసి అందిస్తున్న ఈ పర్యటన 2026 సెప్టెంబర్ 6న ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. అంటే జపాన్ వెళ్ళాలనుకునే వారు ముందుగానే తమ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్యటన ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ విమానంలో టోక్యో ప్రయాణం ఉంటుంది. విమాన సంఖ్య NH838. ఈ విమానం ఢిల్లీ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:55 టోక్యో చేరుకుంటుందని ప్యాకేజీ వివరాల్లో పేర్కొన్నారు. అంటే ప్రయాణం రాత్రిపూట ఉంటుంది. భారతదేశం నుంచి బయలుదేరి ఉదయం జపాన్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడే జపాన్ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. టోక్యో చేరుకున్న తర్వాత కేవలం టోక్యోలోనే ఉండరు. 10 రోజుల వ్యవధిలో జపాన్లో 7 నగరాల్ని కవర్ చేసేలా ఈ పర్యటన రూపొందించారు. అంటే ఒక ట్రిప్లో జపాన్లోని ఆధునిక నగరాల్ని కూడా చూడొచ్చు. పురాతన సంస్కృతి, దేవాలయాలు కూడా ఉండవచ్చు. ప్రకృతి అందాల్ని కూడా ఆస్వాదించవచ్చు. చరిత్రను కూడా గుర్తు చేసే ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. ఇదే ప్యాకేజీలో ముఖ్యమైన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొదటి నగరంలో టోక్యో. జపాన్ రాజధాని టోక్యో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక క్రమశిక్షణతో కూడిన నగరాల్లో ఒకటిగా టోక్యో గుర్తింపు ఉంది. ఎత్తైన భవనాలు, వేగంగా కదిలే రైళ్లు, భారీ నగర జీవనం, పురాతన దేవాలయాలు ఇవన్నీ ఒకే నగరంలో కనిపిస్తాయి. ఈ ప్యాకేజీలో టోక్యోలో అసుకుసా దేవాలయం, నకమేసే దోరి, ఇంపీరియల్ ప్యాలెస్, టోక్యో టవర్, ఉయోనో పార్క్, ఒడైబా టీమ్ ల్యాబ్ ప్లానెట్స్ వంటి ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ముందుగా అసుకుసా ప్రాంతం గురించి చెప్పాలంటే ఆధునిక టోక్యో మధ్యలో జపాన్ పాత సంస్కృతిని గుర్తు చేసే ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడున్న ప్రసిద్ధ దేవాలయం చుట్టూ సాంప్రదాయ జపనీస్ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. దేవాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న నకమేసే దోరి ప్రాంతంలో చిన్న చిన్న దుకాణాలు, జపనీస్ సాంప్రదాయ వస్తువులు, ఆహార పదార్థాలు, స్మారక వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. అంటే టోక్యోలోకి అడుగుపెట్టిన వెంటనే జపాన్ ఆధునికతతో పాటు పాత సంస్కృతిని కూడా చూడవచ్చు. ఆ తర్వాత ఇంపీరియల్ ప్యాలెస్ ప్రాంతం. ఇది జపాన్ చక్రవర్తి వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన ప్రదేశం. టోక్యో టవర్ కూడా ఈ పర్యటనలో మరో ప్రధాన ఆకర్షణ. నగరాన్ని ఎత్తు నుంచి చూసే అవకాశం ఇక్కడ లభిస్తూ ఉంటుంది. ఇక ఉయోనో పార్క్ కూడా టోక్యోలోని ప్రసిద్ధ ప్రదేశాల్లో ఒకటి. ప్రకృతి, ఉద్యానవనం, సాంస్కృతిక ప్రదేశాలు ఇలా ఎన్నో విషయాలను ఒకే ప్రాంతంలో చూడొచ్చు. అంతేకాదు ఒబైడా ప్రాంతంలోని టీమ్ ల్యాబ్ ప్లానెట్స్ కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. ఇది సాంప్రదాయ జపాన్ అంటే పూర్తిగా భిన్నంగా ఆధునిక అనుభూతిని అందించే ప్రదేశం. అంటే ఇది 10 రోజుల పర్యటనలో పాత జపాన్ నుంచి కొత్త జపాన్ వరకు 2 ప్రపంచాలను చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక టోక్యో తర్వాత ప్యాకేజీలో మరో ముఖ్యమైన ప్రాంతం హకోనో. హకోనో అంటే ప్రకృతి అందాలకే ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ముఖ్యంగా ఫ్యూజీ పర్వతాన్ని చూసే అవకాశం ఈ ట్రిప్లో ఉంటుంది. జపాన్కి వెళ్లే పర్యాటకుల్లో ఫ్యూజీ పర్వతాన్ని చూడడం ఒక ప్రధాన ఆకర్షణ. ఈ ప్యాకేజీలో ఫ్యూజీ పర్వతంలోని 5వ స్టేషన్ వరకు వెళ్లే కార్యక్రమం ఉంటుంది. అయితే ఫ్యూజీ పర్వతం కనిపించే విధానం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మేఘాలు ఎక్కువగా ఉంటే పర్వతం పూర్తిగా కనిపించకపోవచ్చు. కాబట్టి ఫ్యూజీ పర్వతం తప్పకుండా స్పష్టంగా కనిపిస్తుందని భావించకండి. వాతావరణం అనుకూలిస్తే అద్భుతమైన దృశ్యం ఉండవచ్చని అర్థం చేసుకోవాలి. హకోనేలో ఓవాకుదాని లోయ, హకోనే రోప్వే, హకోనే పైరెట్ షిప్ వంటి అనుభవాలు కూడా ప్యాకేజీలో ఉన్నాయి. ఓవాకుదాని అనే అగ్నిపర్వత కార్యకలాపాలతో ఏర్పడిన ప్రత్యేకమైన ప్రాంతం.
అక్కడ భూమి లోపల నుంచి వేడి వాయువులు, ఆవిరి వంటి ప్రకృతి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక హకోనే రోప్ వేలో ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న కొండలు, లోయలు, ప్రకృతి దృశ్యాలను ఎత్తు నుంచి చూడవచ్చు. హకోని పైరేట్ అనే షిప్ పర్యాటక పడవ ప్రయాణం కూడా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి. అంటే ఒకే రోజులో ప్రకృతి, పర్వతం, రోప్ వే, పడవ ప్రయాణం వంటి అనుభవాలను కూడా లభించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాకేజీలో మరో ముఖ్యమైన నగరం హమామత్సు. ఆ తర్వాత నగోయా ప్రాంతం ఇక్కడ పర్యటనలో భాగంగా ఉంది. జపాన్ అంటే కేవలం దేవాలయాలు, పర్వతాలు మాత్రమే కాదు, టెక్నాలజీ, పరిశ్రమలు, రైతు వ్యవస్థకు కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. ఆ కోణంలో నగోయాలో టయోటా మ్యూజియం, SCN AGL EV రైల్వే పార్క్ వంటి ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా ఉంది. జపాన్ ఆటోమొబైల్ రంగంలో ఎంత ముందంజలో ఉందో తెలుసుకోవాలనుకునే వారికి టయోటా మ్యూజియం ఆసక్తికరంగా ఉంటుంది. మరోవైపు రైల్వే పార్క్ జపాన్ రైలు సాంకేతికత, వేగవంతమైన రైలు అభివృద్ధి గురించి కూడా తెలుసుకునే అవకాశం లభిస్తూ ఉంటుంది. మనం సాధారణంగా జపాన్ అనగానే బుల్లెట్ ట్రైన్ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఈ టూర్లో కూడా బుల్లెట్ రైలు ప్రయాణం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంది. సెప్టెంబర్ 13న షిప్ ఒసాకా నుంచి హీరోషిమాకు బుల్లెట్ రైలు ప్రయాణం ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న హీరోషిమా నుంచి టోక్యోకు మరో బుల్లెట్ రైలు ప్రయాణం ఉంటుంది. అంటే జపాన్లో పర్యాటక ప్రదేశాలను చూడమే కాకుండా అక్కడి ప్రసిద్ధ వేగవంతమైన రైలు వ్యవస్థను కూడా ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం ఉంటుంది. ఇది ఈ టూర్లో చాలా మంది గుర్తుండిపోయే అనుభవంగా మారవచ్చు. ఎందుకంటే బుల్లెట్ రైలు అంటే కేవలం ఒక రైలు ప్రయాణం మాత్రమే కాదు, జపాన్ రవాణా వ్యవస్థలోని సమయ పాలన, వేగం, సాంకేతికతకి ఇది ఒక ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు మనం జపాన్లోని మరో అద్భుతమైన నగరం క్యోటోకు వెళ్దాం. క్యోటోను జపాన్ సాంప్రదాయ సాంస్కృతిక హృదయంగా చాలా మంది భావిస్తారు. ఆధునిక టోక్యోకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని క్యోటో అందిస్తోంది. ఇక్కడ పురాతన దేవాలయాలు, సాంప్రదాయ జపనీస్ నిర్మాణాలు, తోటలు, వెదురు అడుగులు, ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తాయి. ఈ ప్యాకేజీలో అరాషియామా వెదురు అడవి, కింకాకుజీ ఆలయం, పూషిమి ఇనారి తైషా వంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. అరాషియామా వెదురు అడవి గురించి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు మనం చూసి ఉంటాం. ఆకాశాన్ని తాకేలా కనిపించే వెదురు చెట్ల మధ్య నడవడం ఒక ప్రత్యేకమైన అనుభవం. చుట్టూ ఎత్తైన వెదురు చెట్లు, మధ్యలో నడిచే దారి, ప్రశాంతవంతమైన వాతావరణం, ఇది జపాన్ పర్యటనలో తప్పకుండా గుర్తుండిపోయే ప్రదేశాలు ఒకటి. ఆ తర్వాత కింకాకుజీ బంగారు రంగులో మెరిసే ఈ బౌద్ధ ఆలయం క్యోటోలోని ప్రసిద్ధ ఆకర్షణలో ఒకటి. నీటిలో దాగి ప్రతిబింబం కనిపించే దృశ్యం ఫోటోగ్రఫీ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక పుషిమా ఇనారి తైషా గురించి కూడా చెప్పాలంటే వరుసగా కనిపించే నారింజ రంగు టోరీ గేట్లు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు. ఒక గేటు తర్వాత మరో గేటు ఇలా కొండ ప్రాంతం వైపు సాగిపోయే ఈ మార్గం జపాన్లో అత్యంత గుర్తుండిపోయే దృశ్యాల్లో ఒకటి. ఈ మూడు ప్రదేశాలను ఒకే పర్యటనలో చూడడం వల్ల క్యోటో అనుభవం మరింత ప్రత్యేకంగా మారుతుంది. ఇక క్యోటో తర్వాత నారా నగరం జపాన్ చరిత్రలో ఎంతో ముఖ్యమైనది. ఈ ప్యాకేజీలో నారా డీర్ పార్క్, తోడైజీ ఆలయం ఉన్నాయి. నారా డీర్ పార్క్ అంటే అక్కడ స్వేచ్ఛగా తిరిగే జింకలు ప్రత్యేక ఆకర్షణ. పర్యాటకులు జింకలను దగ్గర నుంచి చూడవచ్చు. అయితే ఏ జంతువునైనా దగ్గర ఉన్నప్పుడు స్థానిక నియమాలు పాటించడం, వాటిని ఇబ్బంది పెట్టకపోవడం చాలా ముఖ్యం. ఇక తోడైజీ ఆలయం ప్రపంచంలోని ప్రసిద్ధ బౌద్ధ ఆలయాల్లో ఒకటి. భారీ బుద్ధ విగ్రహం, పురాతన నిర్మాణ శైలి ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అంటే నారా పర్యటనలో ప్రకృతి, జంతువులు, చరిత్ర, ఆధ్యాత్మికత అన్ని కలిసిపోతాయి. ఇప్పుడు మనం ఒసాకాకు వెళ్దాం. ఒసాకా జపాన్లోని ప్రముఖ నగరాల్లో ఒకటి. ఆహారం, షాపింగ్, ఆధునిక నగర జీవనం, చరిత్ర అన్నిటికీ ప్రసిద్ధి. ఈ ప్యాకేజీలో ఒసాకా కాజిల్ పార్క్ సందర్శన ఉంది. ఒసాకా కోట జపాన్ చరిత్రలో ఎంతో ప్రసిద్ధి చెందిన నిర్మాణం. కోట చుట్టూ ఉన్న పార్క్ ప్రాంతం కూడా పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఒకవైపు ఆధునిక రంగం, మరోవైపు శతాబ్దాల చరిత్రకు గుర్తుగా నిలిచే కోట. ఇదే ఒసాకా ప్రత్యేకత. ఇక పర్యటనలో అత్యంత భావోద్వేగాన్ని కలిగించే నగరాల్లో ఒకటి హిరోషిమా. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణుబాంబు దాడికి గురైన నగరంగా హిరోషిమా ప్రపంచ చరిత్రలో ఒక విషాద అధ్యయనానికి గుర్తుగా నిలిచింది. ఈ ప్యాకేజీలో హిరోషిమా శాంతి స్మారక పార్క్ సందర్శన ఉంది. ఈ ప్రదేశం యుద్ధం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించగలదో గుర్తు చేస్తుంది. అదే సమయంలో ప్రపంచంలో శాంతి ఎంత అవసరమో కూడా చెప్పే ప్రదేశంగా నిలుస్తుంది. హిరోషిమా పర్యటన కేవలం టూరిజం మాత్రమే కాదు, చరిత్రను ప్రత్యక్షంగా అర్థం చేసుకునే అనుభవం కూడా ఉంటుంది. ఆ తర్వాత మియాజిమా ద్వీపానికి వెళ్తే వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ఉన్న హిత్సుకుషిమా పుణ్యక్షేత్రం జపాన్లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటి.
సముద్రంలో తేలియాడుతున్న కనిపించే భారీ టోరీ గేట్ ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సముద్రం, నీరు, పర్వత ప్రాంతం, ఆలయం, సాంప్రదాయ జపనీస్ నిర్మాణం ఇవన్నీ కలిసి మియాజిమాను అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మార్చాయి. అంటే ఒకే ప్యాకేజీలో మీరు జపాన్ ఆధునిక నగరాన్ని మాత్రమే కాకుండా ప్రకృతి, పురాతన దేవాలయాలు, బౌద్ధ సంస్కృతి, రాజకుటుంబ చరిత్ర, రైలు సాంకేతికత, యుద్ధ చరిత్ర, సముద్ర ప్రాంతం ఇలా చాలా భిన్నమైన అనుభవాల్ని కూడా పొందవచ్చు. ఇప్పుడు ఈ ప్యాకేజీలో మరోసారి టోక్యోకు వస్తారు. టోక్యో స్కై ట్రీ కూడా ఈ పర్యటనలో భాగంగా ఉంది. 350 మీటర్ల ఎత్తు నుంచి నగరాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఒకవైపు మీరు టోక్యో వీధుల్లోంచి జనసందడిని చూస్తారు, మరోవైపు ఆకాశం నుంచి చూస్తే అదే నగరం ఎంత విస్తారంగా ఉందో అర్థమవుతుంది. అలాంటి అనుభవాలు సాధారణంగా విదేశీ పర్యటనలో చాలా మందికి ప్రత్యేకమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్న అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ ప్యాకేజీకి ఎంత ఖర్చు అవుతుంది? ఐఆర్సీటీసీ వివరాల ప్రకారం వసతి ఎంపికను బట్టి ధర ఉంటుంది. ముగ్గురు కలిసి ఒక గదిని పంచుకునే ప్యాకేజీలో ఒక్కో వ్యక్తికి సుమారు 3,45,000 వరకు ఉంటుంది. అంటే దాదాపు 3,46,000 రూపాయలు. ఇద్దరు కలిసి గది పంచుకునే ట్విన్ లేదా డబుల్ షేరింగ్ ప్యాకేజీలో ఒక్కో వ్యక్తికి 3,49,999 రూపాయలు. అంటే దాదాపు 3,50,000 రూపాయలు. ఇక సింగిల్ ఆక్యుపెన్సీ కావాలనుకునే వారికి ధర ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక గది ఉపయోగించే ప్యాకేజీకి 4,73,999 రూపాయలు అని వివరాల్లో ఉంది. అంటే దాదాపు 4,74,000 రూపాయలు. పిల్లలకు కూడా ప్రత్యేక ధర ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల వయసున్న పిల్లలకు మంచంతో సుమారు 2,92,499 రూపాయలు, మంచం లేకుండా సుమారు 2,63,999 రూపాయలని ప్యాకేజీ వివరాల్లో ఉంది. ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఈ ధరను చూసి జపాన్కు 10 రోజుల మొత్తం 3,46,000కు అయిపోతుంది అని వెంటనే అనుకోకండి. టూర్ ప్యాకేజీలో ఏ అంశాలు చేర్చబడ్డాయి, ఏవి చేర్చలేవు, వీసా ఫీజు, వ్యక్తిగత ఖర్చులు, అదనపు భోజనం, ప్రయాణ బీమా లేదా ఇతర ఛార్జీలు ఉన్నాయా వంటి విషయాన్ని అధికారిక ఐఆర్సీటీసీ ప్యాకేజీలో నిబంధనల ప్రకారం తప్పకుండా పరిశీలించండి. ఎందుకంటే ప్యాకేజీ ధర మాత్రమే చూసి మొత్తం ఖర్చును అంచనా వేయడం సరైనది కాదు. విదేశీ ప్రయాణంలో విమాన టికెట్తో పాటు వీసా, బీమా, వ్యక్తిగత షాపింగ్, అదనపు ఆహారం, స్థానిక అవసరం వంటి ఖర్చులు కూడా రావచ్చు. కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకునే సమయంలో కొంత అదనపు మొత్తాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఇంకా మరో ఒక ముఖ్యమైన విషయం, జపాన్ వెళ్లేవారు కరెన్సీ కూడా తెలుసుకోవాలి. అక్కడ జపనీస్ యోన్ వాడతారు. భారతీయ రూపాయలతో పోలిస్తే అక్కడ ధరలను అర్థం చేసుకోవడానికి ముందుగానే కొంత కరెన్సీ లెక్క తెలుసుకోవడం మంచిది. కార్డు చెల్లింపులు అనేక చోట్ల అందుబాటులో ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితుల కోసం కొంత స్థానిక కరెన్సీ ఉపయోగించుకోవడం మంచిది. అలాగే జపాన్లో సమయపాలనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఐఆర్సీటీసీ గ్రూప్ టూర్లో ప్రయాణిస్తున్నప్పుడు బస్ బయలుదేరే సమయం, సందర్శన ప్రదేశానికి సమయానికి చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. విమాన సమయం, బుల్లెట్ రైళ్ల సమయం ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి. ఒక వ్యక్తి ఆలస్యం అయితే మొత్తం గ్రూప్ షెడ్యూల్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూప్ టూర్లో టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఇక జపాన్లో ప్రయాణించేటప్పుడు మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. అక్కడ ప్రజా ప్రదేశాల్లో క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. రైల్లో పెద్దగా మాట్లాడడం, చెత్త పడేయడం, వరుసను ఉల్లంఘించిన వంటి వాటిని తప్పుకోవాలి. జపాన్ ప్రజలు పరిశుభ్రత, సమయ పాలన, ఇతరుల వ్యక్తిగత స్థలానికి గౌరవం వంటి విషయాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అందుకే పర్యాటకులుగా మనం కూడా స్థానిక సంస్కృతిని గౌరవించడం చాలా ముఖ్యం. ఆలయాల్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ నియమాల్ని పాటించాలి. ఫోటోలు తీయకూడదు అనే ప్రాంతంలో ఫోటోలు తీయకూడదు. పవిత్ర ప్రదేశాల్లో నిశ్శబ్దంగా ఉండాలి. ఇదే మంచి పర్యాటకుడి లక్షణం. ఇక ఆహారం విషయానికి వస్తే జపాన్లో భారతీయ ఆహారం ప్రతి చోట దొరుకుతుందని చెప్పడం సరైనది కాదు. గ్రూప్ ప్యాకేజీలో భోజన ఏర్పాట్లు ఎలా ఉంటాయో ముందుగానే అధికారిక వివరాలు తెలుసుకోవాలి. శాకాహారులు, ప్రత్యేక ఆహార అవసరాలు ఉన్నవారు ముందుగానే ట్రావెల్ ఆపరేటర్కు తెలియజేయడం మంచిది. ఎందుకంటే విదేశీ పర్యటనలో ఆహారం విషయంలో ముందస్తు ప్లానింగ్ చాలా అవసరం. అలాగే జపాన్లో వాతావరణం కూడా మనకు భిన్నంగా ఉండవచ్చు. సెప్టెంబర్లో అక్కడి ఉష్ణోగ్రతలు, వర్షాలు, తేమ వంటి పరిస్థితులు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి బయలుదేరే ముందు తాజా వాతావరణ సమాచారం ముందస్తుగానే తెలుసుకొని దానికి తగినట్టుగా దుస్తులు, గొడుగు, అవసరమైన వస్తువులు సిద్ధం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఫ్యూజీ పర్వతం వంటి ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే పొరలుగా ధరించగలిగే దుస్తుల్ని వెంట తీసుకెళ్లడం మంచిది. ఇక జపాన్లో బుల్లెట్ ట్రైన్ అనుభవం గురించి కూడా మాట్లాడితే ఇది టూర్లో చాలా మందికి అత్యంత ఆసక్తికరమైన భాగం కావచ్చు. షిన్ ఓకాసా నుంచి హిరోషిమాకు ఒక ప్రయాణం, హిరోషిమా నుంచి టోక్యోకు మరో ప్రయాణం ఉంటుంది. సాధారణంగా రైలు ప్రయాణంతో పోలిస్తే బుల్లెట్ ట్రైన్ వేగం, సౌకర్యం, సమయ పాలన వంటివి ప్రత్యేకంగా ఉంటాయి. రైల్ కిటికీ నుంచి జపాన్ నగరాలు, గ్రామీణ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలను చూస్తూ ప్రయాణించడం కూడా ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది. ముఖ్యంగా మొదటిసారి జపాన్ వెళ్తున్న వారికి ఇది చాలా గుర్తుండిపోయే భాగంగా మారవచ్చు.
ఇప్పుడు ఒకసారి మొత్తం ప్యాకేజీని మనం ఒక ప్రయాణ కథలా ఊహించుకుందాం. సెప్టెంబర్ 6న ఢిల్లీ నుంచి బయలుదేరుతారు. రాత్రి సమయంలో ప్రయాణించి మరుసటి రోజు ఉదయం టోక్యో చేరుకుంటారు. అక్కడి నుంచి జపాన్ ప్రయాణం మొదలవుతుంది. టోక్యోలో ఆధునిక నగర జీవితాన్ని చూస్తారు. పురాతన దేవాలయాన్ని సందర్శిస్తారు. టోక్యో టవర్ చూస్తారు. తర్వాత హొకోనోకి వెళ్లి ఫ్యూజీ పర్వతాన్ని చూసే ప్రయత్నం చేస్తారు. రోప్ వేలో ప్రయాణించారు. ప్రకృతి అందాన్ని ఆస్వాదించారు. తర్వాత నగోయా వెళ్లి జపాన్ టెక్నాలజీ రైలు వ్యవస్థ గురించి తెలుసుకుంటారు. ఆ తర్వాత క్యోటోకు చేరుకొని వెదురు అడవులు నడుస్తారు. బంగారం ఆలయాన్ని చూస్తారు. కుషామి ఇనారి గేట్ల మధ్య ప్రయాణించారు. తర్వాత నారాల జింకల్ని చూశారు. పురాతన బౌద్ధ ఆలయాన్ని సందర్శించారు. ఒసాకాలో కోటను చూశారు. ఆ తర్వాత బుల్లెట్ ట్రైన్లో హిరోషిమాకు వెళ్తారు. అక్కడ శాంతి స్మారక పార్కును సందర్శిస్తారు. మియాజిమా ద్వీపానికి వెళ్లి క్యూషిమా పుణ్యక్షేత్రాన్ని చూస్తారు. ఆ తర్వాత మరో బుల్లెట్ ట్రైన్లో టోక్యోకు తిరిగి వచ్చి టోక్యో స్కై రూట్ ను సందర్శిస్తారు. చివరిగా సెప్టెంబర్ 15న ఉదయం 11:10 టోక్యో నుంచి విమానం బయలుదేరి సాయంత్రం 4:30 ఢిల్లీ చేరుకునేలా తిరుగు ప్రయాణం ఉంటుంది. అంటే దాదాపు 10 రోజుల పాటు జపాన్లో విభిన్న ప్రాంతాలని కవర్ చేసి ఒక ప్యాకేజీగా దీన్ని చూడవచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇంత మొత్తం డబ్బు పెట్టి ఈ ప్యాకేజీ తీసుకోవడం మంచిదేనా? దీనికి సమాధానం ప్రతి వ్యక్తి అవసరాన్ని బట్టి ఉంటుంది. మొదటిసారి జపాన్ వెళ్తున్న వారు తమంతట తాము హోటల్స్, రవాణా, నగరాల మధ్య ప్రయాణాలు, టికెట్లు, టూర్ ప్లాన్ చేసుకోవడం ఇబ్బందిగా భావిస్తే ఇలాంటి గ్రూప్ ప్యాకేజీ వారికి ఉపయోగకరంగా ఉండొచ్చు. ఎందుకంటే పర్యటనను ఒక సంస్థ ముందుగానే ప్రణాళిక చేస్తుంది. మరోవైపు అనుభవం ఉన్న ప్రయాణికులు తమకు నచ్చిన ప్రదేశాల్లో ఎక్కువగా సమయం గడపాలని అనుకుంటే స్వతంత్రంగా జపాన్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం వారికి నచ్చవచ్చు. కాబట్టి ప్యాకేజీని తీసుకోవాలా వద్దా అనేది మీ ప్రయాణ శైలి, బడ్జెట్, ప్రయాణానికి అనుగుణంగా నిర్ణయించాలి. కానీ ప్యాకేజీలోని నగరాల సంఖ్యను చూస్తే 10 రోజుల్లో చాలా ప్రాంతాలని కవర్ చేసేలా షెడ్యూల్ రూపొందించినట్టు తెలుస్తోంది. అంటే విశ్రాంతి కంటే అనుభవాలపైన ఎక్కువ దృష్టి పెట్టారు. రోజు ప్రయాణం, సందర్శనాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వృద్ధులు, చిన్నపిల్లలతో వెళ్లేవారు తమ శారీరక సామర్థ్యం, ప్రయాణ షెడ్యూల్ని బట్టి పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒకే పర్యటనలో 7 నగరాలు అంటే ప్రయాణం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ ప్యాకేజీ బుక్ చేసుకునే ముందు మరో ముఖ్యమైన పని, అధికారిక ఐఆర్సీటీసీ వెబ్సైట్లో తాజా ప్యాకేజీ నిబంధనలు, అందుబాటులో ఉన్న తేదీలు, ఖాళీ సీట్లు, ధరలు, చేర్చిన సేవలు, చేర్చని సేవలు, వీసా సంబంధిత అవసరాలు, రద్దు నిబంధనలు వంటి వివరాలని తప్పకుండా పరిశీలించాలి. ఎందుకంటే టూర్ ప్యాకేజీలో తేదీలు, ధరలు, సేవలు మారే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పిన ధరలు మీరు ఇచ్చిన 2026 ఆగస్టు 9 నాటి కథనంతో వివరాలు ఆధారంగా ఉన్నాయి. బుకింగ్ చేసే సమయంలో అధికారిక సమాచారం మరోసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక చివరిగా ఈ జపాన్ ప్యాకేజీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇది కేవలం ఒక విదేశీ టూర్ మాత్రమే కాదు. జపాన్లోని ఆధునిక నగరాలు, పురాతన సంస్కృతి, ప్రకృతి అందాలు, చరిత్ర, టెక్నాలజీ, బుల్లెట్ రైల్ ప్రయాణం అన్నింటినీ ఒకే పర్యటనలో అనుభవించాలనుకునే వారికి ఆసక్తికరమైన అవకాశం. టోక్యో నుంచి హకోనో వరకు, నగోయా నుంచి క్యోటో వరకు, నారా నుంచి ఒసాకా వరకు, హిరోషిమా నుంచి మియాజిమా వరకు ప్రతి ప్రాంతం ఒక కొత్త అనుభూతిని అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యూజీ పర్వతం, క్యోటో వెదురు అడవి, కుషిమా ఇనారి, నారా జింకలు, ఒసాకా కోట, హిరోషిమా శాంతి స్మారక పార్క్, మియాజిమా పుణ్యక్షేత్రం, టోక్యో స్కై ట్రీ ఇవన్నీ ఒకే ట్రిప్ లో చూడడం నిజంగా ప్రత్యేకమైన అనుభవంగా మారవచ్చు. దానికి తోడు బుల్లెట్ రైలు ప్రయాణం ఈ టూర్ కు మరింత ఆకర్షణగా తీసుకువచ్చింది. అయితే 3,46,000 రూపాయల నుంచి ప్రారంభమయ్యే ధర చిన్న మొత్తం కాదు. కాబట్టి బుకింగ్ చేసే ముందు మీ బడ్జెట్ను ఒకసారి చూసుకోండి. ప్యాకేజీలో ఏముంది, ఏం లేదు అన్నది కూడా స్పష్టంగా తెలుసుకోండి. వీసా, వ్యక్తిగత ఖర్చులు, అదనపు అవసరాలు వంటి వాటిని కూడా లెక్కలోకి తీసుకోండి. అప్పుడే ఈ పర్యటన మీకు నిజంగా ఎంత ఖర్చు అవుతుందో అర్థమవుతూ ఉంటుంది. మొత్తానికి జపాన్ను మొదటిసారి చూడాలనుకునే వారికి, భారతీయులకు ముఖ్యంగా ఒకే ట్రిప్లో ఎక్కువ ప్రాంతాలను చూడాలనుకునే వారికి ఈ ఐఆర్సీటీసీ ప్యాకేజీ ఆసక్తికరమైన ఎంపికగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నిర్ణయం తీసుకునే ముందు అధికారిక వివరాలు తప్పకుండా పరిశీలించండి. మరి మీరు జపాన్కి వెళ్ళే అవకాశం వస్తే టోక్యోని ఎంచుకుంటారా, ఫ్యూజీ పర్వతాన్ని ఎంచుకుంటారా, క్యోటో వెదురు అడవిని ఎంచుకుంటారా, లేక బుల్లెట్ ట్రైన్లో ప్రయాణాన్ని కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తారా? మీరు ఈ ప్యాకేజీలో ఏ ప్రదేశం ఎక్కువగా చూడాలనుకుంటున్నారో కామెంట్ తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. జపాన్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్న మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి టూర్ ప్యాకేజీలు, విదేశీ ప్రయాణాలు, బడ్జెట్ ట్రిప్స్, ప్రయాణంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.